హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ అండి. అందుకోసం ముందుగా నేను చికెన్ షాప్ నుంచి ఇట్లా లాలీపాప్స్ తీసుకొచ్చుకున్నాను. చూడండి, మనకి లాలీపాప్స్ కావాలంటే వాళ్ళే నీట్గా కట్ చేసి ఇట్లా లాలీపాప్ షేప్లో చేసిస్తారు. చూడండి, నీట్గా ఇట్లా చేసిన తర్వాత నేను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత మొత్తం దీన్ని ముందుగా శుభ్రం చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, షేప్ ఇట్లా అనగానే లాలీపాప్ షేప్లోనే వస్తున్నాయి. ఈ రెసిపీ చూసే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీన్ని 2-3 సార్లు ఇట్లా వాటర్తో మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పక్కన పెట్టుకొని మొత్తం అంతా వాటర్ పోయేంత వరకు పెట్టుకోవాలండి. వాటర్ అసలు ఉండకూడదు. వాటర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం మొత్తం అంతా కలిపిన తర్వాత లూజ్గా అయిపోతుంది వాటర్ అంతా, తర్వాత బయటకు వచ్చేసి. ఇట్లా వాటర్ లేకుండా మొత్తం అంతా పిండేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను తక్కువ మీడియంగా తింటాం కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. అట్లాగే కొంచెం కారము, దీనికి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి లాలీపాప్స్కి, అందుకని నేను 2 స్పూన్లు కారం వేసుకున్నాను. తక్కువ తినేవాళ్ళైతే తక్కువైనా వేసుకోవచ్చు. ఇట్లా 2 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను. అందులో వేసిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఇందులో కావాలంటే కొంచెం పెరుగు వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదండి, లైట్గా 2 స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. పుల్లటి పెరుగు అయితే దీనికి టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెష్గా కొంచెం ఫ్రెష్ పెరుగు అయినా పర్వాలేదు, పుల్లటిదైతే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది చికెన్ లాలీపాప్స్కి. ఇట్లా 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకున్న తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇట్లా నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏంటంటే చికెన్కి టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి. ఇట్లా ఒక హాఫ్ లెమన్ మొత్తం జ్యూస్ అంతా ఇట్లా పిండేసుకున్న తర్వాత ఇది మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మొత్తం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా చికెన్కి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా బాగా కలవాలండి. కలపటం వల్ల అంతా మ్యారినేట్ అయ్యి మొత్తం చికెన్కి అంతా పట్టి మనం ఫ్రై చేసుకున్నప్పుడు టేస్టీగా అవుతుందండి. ఇట్లా మొత్తం అంతా ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇట్లా పక్కన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చికెన్కి పట్టి చికెన్ లోపల వరకు కూడా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా బాగా వస్తాయి లాలీపాప్స్. ఇట్లా మొత్తం అంతా చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా చికెన్కి కలవాలండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అంతా వాటికి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత 1 అవర్ కానీ, ఇంకా మీకు టైం ఉంది ఓకే పర్వాలేదు, ఎక్కువ టైం అయినా పర్వాలేదంటే ఒక నైట్ మొత్తం అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వదిలేయటం వల్ల చికెన్ జ్యూసీగా, పైనుంచి క్రిస్పీగా, లోపల మొత్తం అంతా జ్యూసీగా అవుతుందండి. ఈ ఫ్లేవర్స్ అంతా దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టి చికెన్ బాగా స్మూత్ అవుతుంది. స్మూత్ అయ్యి పైనుంచి క్రిస్పీగా కూడా వస్తుంది. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు. టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత నేను ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను. ఇట్లా పెట్టుకున్న తర్వాత అందులో నేను ఒక 2 స్పూన్స్ శనగపిండి వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. శనగపిండి బదులు బియ్యపిండి అయినా యూజ్ చేయొచ్చు. నేను 2 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్లు మైదా కూడా వేసుకుంటాను ఇందులో. ఇట్లా 2 స్పూన్లు మైదా కూడా వేసుకోవాలి. ఇట్లా మైదా వల్ల ఏమవుతుందంటే పైన లేయర్ అనేది, కోటింగ్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇట్లా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవడం వల్ల. ఇట్లా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత వాటికి అన్నిటికీ పట్టేలాగా ఇట్లా కలుపుకోవాలి. మనం ముందుగా వాటర్ అసలు ఏమీ వేసుకోని అవసరం లేదండి. మనం ఒక అరగంట పక్కన పెట్టుకోవడం వల్ల కొంచెం జ్యూసీగా ఉంటుంది కదా చికెను, ఆ వాటర్తోనే సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెం లైట్గా వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ ఏమీ వేయట్లేదండి, ఆ ఉన్న వాటర్తోనే మిక్స్ చేసేస్తున్నాను. ఇట్లా పిండి మొత్తం పైన చికెన్కి మొత్తం కోటింగ్ అయ్యేలాగా మొత్తం అంతా మిక్స్ చేసి కలుపుకోవాలి. చూడండి, ఇట్లా మొత్తం అంతా లేయర్ లాగా ఎట్లా కలిసిపోయిందో. మీకు మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం లైట్గా, ఎక్కువ కాదండి, అట్లా చల్లినట్టుగా లైట్గా వాటర్ కలుపుకోవాలి. లేదంటే అవసరం లేదు. నేనైతే వాటర్ ఏమీ వేయట్లేదు.
మీకు ఫుడ్ కలర్ కావాలని నేను ఇందులో కొంచెంగా ఫుడ్ కలర్ వేస్తున్నాను కలర్ కోసము. మీరు ఇంట్లోనే చేసుకుంటున్నారు ఫుడ్ కలర్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అది ఆప్షనల్ అండి. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు. లేదు మీకు కలర్ కావాలి చూడటానికి లుక్ గుడ్గా ఉండాలి అనుకుంటే ఇట్లా కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే లైట్గా వేసాను కలరు. ఇట్లా వేసిన తర్వాత అది చూడండి కలర్ కొంచెం చేంజ్ అయ్యింది. ఇట్లా మొత్తం అన్నీ పట్టేటట్టుగా వేసుకోవాలి. నేను వాటర్ వేయలేదండి, ఆ వాటరే సరిపోయింది. చికెన్లో ఉన్న వాటర్తోనే కలిపేసుకుంటున్నాను ఆ పిండి మొత్తం. చూడండి కోటింగ్ ఎంత బాగా పట్టిందో అన్నిటికీ. ఇట్లా మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఇంకా పక్కన పెట్టి ఉంచాల్సిన అవసరం లేదండి, వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇట్లా ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ పైన కోటింగ్ పిండి వేసి కోటింగ్ కలిపిన తర్వాత ఇంకా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే ఫ్రై చేసుకుంటే కలిపిన వెంటనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం అంతా కలిపేసిన తర్వాత చూడండి మొత్తం అంతా కోటింగ్ అంతా ఎట్లా అంటిందో చికెన్ కనపడట్లేదు, పైన లేయర్ మాత్రం కోటింగ్ బాగా వచ్చింది. అట్లా కలుపుకోవాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇట్లా చూపిస్తున్నట్లుగా ఇట్లా స్మూత్గా ఉంటే సరిపోతుంది. ఇట్లా మూత పెట్టి పక్కన పెట్టుకొని ఈలోపు నేను బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇట్లా లాలీపాప్స్ వేయటం కోసం ఏంటంటే ఆయిల్ మరీ ఎక్కువ హీట్గా ఉండకూడదు, మరీ లోగా కూడా ఉండకూడదు, మీడియంగా హీట్ అవ్వాలి. ముందు బాగా హైలో పెట్టుకొని బాగా హీట్ చేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా పక్కన లాలీపాప్స్, అవి కోటింగ్ అంతా, ఆ లాలీపాప్స్ తీసి ఒక్కొక్కటి నిదానంగా ఆయిల్ హీట్లో వేసుకోవాలి. ఇట్లా ఆయిల్లో వేసేసుకున్నాక చూడండి ఇట్లా మనం వేసిన ఎమ్మటనే ఇట్లా బాగా కాలుతున్నట్లుగా కనపడాలి. అంత హీట్ అవ్వాలి ఆయిల్, లేదంటే అడుగున అంటుకుపోతుంది బాండీకి. మనం ఆయిల్ హీట్గా లేకపోతే మనం పైన చికెన్కి పైన పట్టించిన కోటింగ్ ఏమవుతుందంటే బాండీకి అడుగున వెళ్ళిపోయి అంటుకుపోతుంది. చికెన్ పీసెస్ అంటుకుపోతాయి. తర్వాత మనం తీసేటప్పుడు ఏమవుతుందంటే గట్టిగా అంటుకుపోయి కొంచెం కష్టంగా అనిపిస్తుంది తిప్పడానికి. ఇట్లా మొత్తం అంతా చికెన్ లాలీపాప్స్ అన్నీ సపరేట్గా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి. ఇట్లా వేసిన ఎమ్మటనే చూడండి ఎట్లా కాలుతుందో, ఆయిల్ బాగా హీట్ అవ్వటం వల్ల. ఇట్లా వేయించేటప్పుడు ఏమవుతుందంటే మరీ హైలో పెట్టుకొని వేయించుకోకూడదు, అట్లా అని మరీ లోగా కూడా పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం అంతా ఇట్లా వేసిన తర్వాత ఇంకా వెంటనే కదిలించకూడదు. ఒక 5 మినిట్స్ అట్లా ఒక సైడ్ బాగా కాలనిచ్చేటట్టుగా వదిలేయాలి. ఇట్లా కాలిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడు చూడండి ఒక సైడ్ ఇట్లా కాలిపోయింది కదా, ఇట్లా కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకొని నిదానంగా ఇట్లా సెకండ్ సైడ్ కూడా ఇట్లా మొత్తం అంతా తిప్పి కాల్చుకోవాలి. చూడండి ఇట్లా చూపిస్తున్నట్లుగా నేను ఇట్లా అన్నీ నిదానంగా ఒక సైడ్ కాలిన తర్వాత బాగా వేగినాయి కదా, ఇట్లా సెకండ్ సైడ్ కూడా బాగా తిప్పి వేయించుకోవాలి. ఇట్లా మొత్తం అంతా తర్వాత ఇట్లా సెకండ్ సైడ్ కూడా 5 మినిట్స్ ఉంచాక బాగా కలిపేసుకోండి. ఇంకా తర్వాత తిప్పుకుంటా అటు ఇటు తిప్పుకుంటా బాగా 2 సైడ్స్ మొత్తం అంతా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. చూడండి ఎట్లా వేగినాయో, ఇట్లా రెడ్డిష్గా మొత్తం అంతా ఎర్రగా కాలేటట్టు వేయించుకోవాలి. నిదానంగా కాల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ లోపల వరకు ఉడికిపోయి బాగా స్మూత్గా మెత్తగా ఉంటుంది. లేదంటే పైన బాగా క్రిస్పీగా వేగిపోయి హైలో పెట్టి కాల్చుకోవడం వల్ల పైన క్రిస్పీగా అయిపోయి లోపల చికెన్ అంతా పచ్చిగా ఉంటుంది. అట్లా టేస్ట్ చూడడానికి తినడానికి కూడా బాగోదు. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి, 2 వైపులా తిప్పుకుంటా. చూడండి ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా మొత్తం అన్నీ ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పుకుంటా ఇట్లాగా మొత్తం అంతా క్రిస్పీగా ఎగిపోయేంత వరకు ఇట్లా తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఇట్లా ఆయిల్లో మొత్తం అంతా వేగిపోయేదాకా వేయించుకున్నాక అవి తీసి మళ్ళీ ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ లేకుండా, మీకు ఆయిల్ అసలు పీల్చదండి ఇట్లా కోటింగ్ వెంటనే వేసుకోవడం వల్ల. చూడండి నేను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుంటున్నాను. ఇట్లా చికెన్ పీసెస్ అన్నీ వేగిపోయినాయి కదా, వేగిపోయిన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మిగిలిన పీసెస్ కూడా మళ్ళీ వేసుకుంటున్నాను సెకండ్ టైము. ఇట్లా చూస్తున్నారు కదా, సెకండ్ టైం ఏంటంటే ఆయిల్ బాగా హీట్ అయిపోతుంది కాబట్టి తొందరగా వేగిపోతాయి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని
స్టార్టింగ్ అట్లా వేయించుకోవాలి. ఇందాక చూపిస్తున్నట్లుగా ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత 2 సైడ్స్ మొత్తం అంతా ఇదయిన తర్వాత వేగిన తర్వాత చూడండి ఇవి కూడా వేగిపోయాయి. మళ్ళీ తీసి వీటిని కూడా ప్లేట్లో పక్కన పెట్టుకుంటున్నాను. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ లాలీపాప్స్ రెడీ. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇట్లా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సాస్తో కానీ మైనైస్తో కానీ లేదంటే గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, గ్రీన్ సాస్, దాంతో అయినా తినచ్చండి. ఎవరు ఇష్టమైతే వాళ్ళు దాంతో తినచ్చు. టేస్టీగా ఉంటుంది ఎట్లా తిన్నా కూడా. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి. బాయ్.